హలో మమ్మీస్, మనలో చాలామంది పిల్లలకు పాల పీకలను అలవాటు చేస్తూ ఉంటాం. అయితే ఆ పాల పీకలను వాడడం వల్ల పిల్లలకు కలిగే లాభాలు, అలాగే నష్టాలు, పాల పీకలను ఎంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల పీకల వల్ల పిల్లలు స్థిరత్వం అనే భావాన్ని పొందినప్పటికీ పాల పీకల వల్ల కలిగే నష్టాలు కూడా ఉన్నవి. అవి ఏమిటి అంటే, పిల్లలు పాల పీకలను వాడడం వల్ల చెవి ఇన్ఫెక్షన్లతో బాధపడే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పాల పీకలను వాడే పిల్లలకు మాటలు త్వరగా రాకపోవచ్చు. అలాగే పిల్లలకు పళ్ళు ఎత్తుగా వచ్చే రిస్క్ కూడా పాల పీకల వలన ఉంది. అలాగే పిల్లలకు పాల పీకలను ఎంచుకునే సమయంలో ఒకవేళ వారు మింగిమేసే పరిస్థితి ఉంటే హ్యాండిల్ అనేది మనం సులువుగా తీయడానికి ఉండేవి వాటిని ఎంచుకోవాలి. పిల్లల వయస్సును బట్టి పాల పీకలను ఎంచుకోవటం మంచిది. అదేవిధంగా పాల పీకలు ఉడకబెట్టడానికి అనువుగా ఉండేవి తీసుకోండి. ఒకవేళ మీరు పాపకి బాటిల్ ఫీడింగ్ ఇస్తే బాటిల్ ఉన్న అదే బ్రాండ్ పాల పీకలను దొరికితే తీసుకోవటం మంచిది. బిడ్డకి ఆకలి లేదు అని నిర్ధారించిన తర్వాతనే పాల పీకను ఇవ్వండి. పాల పీకలు అరిగినా లేదా ఏదైనా డ్యామేజ్ జరిగినా వెంటనే పాల పీకలు మార్చడం మంచిది. పాల పీకని పంచదార లేదా తేనెలో ముంచి ఇవ్వటం వంటివి చేయకండి. వీటి వల్ల దంత సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆల్టర్నేటివ్గా పాల పీకల్ని ఇంకొకటి ఉంచుకోవటం మంచిది. కొంతమంది పిల్లలు బొటన వేలును నోటిలో పెట్టుకుని అలవాటు చేసుకుంటారు, కానీ అది వారు పెద్ద అయిన తర్వాత కూడా అలవాటును మానుకోలేరు. అలాగే బొటన వేలును నోట్లో వేసుకోవటం వల్ల దంత సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.